గుడ్ మార్నింగ్ సార్. వీడు నన్ను వదలడు. సారీ సార్. నువ్వు ఈ చలనచిత్రానికి పని చేయకుండా మానివేయటకు ఎన్ని లక్షలు కైకుందు? కోప్పడకండి సార్. అక్కడ ప్రొడ్యూసర్లకు కథ ముగింపు తెలియక పైట్లో తడిసి పిక్కలు జారిపోతాయి. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కథ ముగింపు నిర్మాతలకే కాదు, వారి పితామహులకి వారి ప్రపితామహులు కూడా చెప్పరు. ఇదే విషయం అక్కడ చెప్తాను సార్. ఏమిటో? మీరు సినిమా తీస్తే తీయండి, లేకపోతే బాక్సులు మూసుకొని దొబ్బేయండి. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినా కథ చెప్పాలని డైరెక్ట్ చెప్పిన. నువ్వు ఇలాంటి వివాదాలు సృష్టించి నాకున్న ఏకైక చిత్రాన్ని కకామికలు చేసి నన్ను ఏకాకం చేయకరా. నీకు కోటి వందనాలు. అమ్మ శుభోదయం. రామ్మరా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోమ్మా, నీకు సంభాషణలు వివరిస్తాను. సార్ సంభాషణ అంటే గుర్తుకొచ్చింది. సంభాషణకు బాడీ లాంగ్వేజ్ ఎలా చేయాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి నేను నేర్పిస్తాను సార్. ఉట్టి సంభాషణలు కాదురా, ఓ పంజే దర్శకత్వం నువ్వే వహించి. నేనంత నీచుడు కాదు సార్. అంటే దర్శకత్వం వహించేవాళ్ళందరూ నీచుడనే ఉద్దేశం? లేకపోతే మీరు దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి నా పేరు వాడుకొని క్రెడిట్ దొబ్బేంత నీచుని కాదంటుడే సార్. అర్థమైందా? నువ్వెంత నీచుడు తర్వాత నేను చెప్తా గానీ ముందు ఇక్కడికి వెళ్ళు. అంటే మీరు టెన్షన్ అవ్వకుండా ముందు సీన్ చెప్పండి. చెప్తాంలే, కూర్చోండి. కూర్చుంటాం. చూడమ్మా, మొట్టమొదటి దెబ్బ అంటే ఇది ఫస్ట్ షాట్ మీ టైట్ క్లోజ్ అండి. నువ్వు ఈ కథలో ఒక పల్లెటూరి పడుచువి. నీకున్న విద్యను పణంగా పెట్టి మంచి ఉద్యోగం సాధించి శ్రీమంతురాలు బిడ్డవయ్యావు. కొన్ని నెలల పెదప నీ మేనమామ, నువ్వు ప్రేమించినవాడు, నీకు మనసిచ్చినవాడు, నిన్ను వెతుక్కుంటూ ఈ నగరానికి చేరాడు. ఎవరు నువ్వు? తులసి కోసం వచ్చాను సార్. తులసా? తులసిని ఇప్పుడు కలవడానికి కుదరదు. మా మేనకోడలు సార్. వచ్చేసాడు మావయ్య. అరే నిన్ను పంపించేశాక అందరూ కలిసి నన్ను ఎన్ని మాటలు అన్నారో, నన్ను ఏం చేస్తుంటారో నన్ను బాధపడుంటావు కదా. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నిన్ను ఎలా కలుసుకోవాలో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా. నాన్న బాగున్నాడని అడుగుతావేమో. బాగున్నాడని అబద్ధం చెప్పే కంటే బతికే ఉన్నాడని చెప్పడం నిజం. నువ్వు వచ్చేసాక నీ గురించే దిగులు పెట్టుకుని మంచాన పడి నిన్నే తలుచుకుంటూ చనిపోయే ముందు ఒక్కసారైనా నిన్ను చూడాలని ప్రాణాల కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాడు. ఎలాగైనా నేను తీసుకొస్తానని ధైర్యం చెప్పి నీకోసం వచ్చాను. తులసి, అక్క అప్పటి అక్క కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని మాటలన్నా చేసిన తప్పులను తలుచుకుంటూ కుమిలిపోతుంది. తప్పిపోయిన బిడ్డ కోసం కన్న తల్లి ఏడ్చినట్టు ఏడుస్తుంది. నువ్వు కనబడితే కాళ్ళ మీద పడ్డం ఒక్కటే తక్కువ అనుకో. ఓకే, సారీ సార్, సడన్ గా ఊరు నుంచి మా మావయ్య వస్తాను. ఏం పర్లేదు, నువ్వు నీ మావయ్యను చూడగానే వచ్చిన ఉత్సాహం సహజంగానే వచ్చేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో యుగల గీతం మొదలు పెడదాం. ఈ సినిమా మామతో యుగల గీతం మొదలెడతారా, ఆ అసలు మామతో యుగల గీతం మొదలెడతారా? మీ యుగల గీతం ఎవరితోనైనా మొదలు పెట్టుకోండి. మధ్యలో నాకు దెబ్బలు ఉన్నాయా? నువ్వు మధ్యలో ఇలా మాట్లాడావంటే దెబ్బలతో కాదు గుద్దులతో మొదలవుతాయి. అందరూ నిశ్శబ్దం. సైలెన్స్. అది చెప్పాల్సింది నేను. అందరూ నిశ్శబ్దం. ఇప్పుడు శబ్దం. నటన.